హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ అయితే ఇప్పుడు 7 o'clock అయింది. మీకు ఒకటి చూపిస్తాను. ఏమన్నా నోట్లో నుంచి పొగ వచ్చేస్తుంది భయ్య, అంత చల్లగా ఉంది. స్వెటర్లు వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా తినేసి మనం అయితే స్టార్ట్ అవుదాం. ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా మార్నింగ్. మా అన్నయ్య వాళ్ళు టిఫిన్కి వెళ్ళారు, అక్కడికి వెళ్దాం మనం. అబ్బోయ్ అమ్మా, నేను 2 వేసుకున్నాను రా, అయినా వచ్చేస్తుంది అసలు చలి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. బాబాయ్ ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకే తెలియట్లేదు. అసలు అయితే చర్మం అయితే పగిలిపోతుంది. లోషన్ కడుతు గుడ్డ ఏది పని చేయట్లేదు. ఇంకో పెదాలు మొత్తం డ్రై అయిపోయినాయి. బాబోయ్, ఇక్కడ ఇంకో 4 రోజులు ఉంటాయి. ఇంక బాడీ పార్ట్స్ పని చేయవు. ఇంకా ఎందుకు పని చేయ. రే ఇల్లు ఎక్కలా పడుకున్నారా? రేక్ షెడ్లోనా? అసలు మేము రూముల్లోనే చచ్చిపోతున్నాం భయ్యా. రేక్ షెడ్లో ఎలా పడుకున్నారా? నేను రూముల్లోనే తోలు తీరిపోతుంది మాకు. రేకులో ఎలా పడుకున్నారు బాబు వెళ్ళ. ఓకే, మరి అక్కడ కలుసుకుందాం మనం. లెట్స్ బిగిన్ ది షో. ప్రసాదం కౌంటర్ 5 rupees. ప్రసాదం అంటే టిఫిన్ ల్యాండ్. ఇది మా వాళ్ళు ఇక్కడ లైన్లో నుంచున్నారు. ఫ్రెండ్స్, మనం అయితే టిఫిన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదిగో మా వాళ్ళు అందరూ తీసుకుని అయితే వెళ్తాం. ఇదిగో మా వాళ్ళు అయితే పూరి తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇదిగో ఒకటి తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 5 rupees. మనం అయితే ఇప్పుడు 15 తీసుకున్నాం. మా దండపల్లి మ్యాచ్ మొత్తం 15 మెంబర్ 18 19 ఉన్నారు. దీంట్లో 3 పూరీస్ ఉంటున్నాయి, కర్రీ ఉంది, స్వీట్ ఉంటుంది. అబ్బో చలో, సూర్యుడు వస్తున్నాడు. ఇప్పుడైతే తినేసి మనం అయితే స్టార్ట్ అయిపోతాం. మనకైతే పూరి అయితే వస్తున్నారు. కర్రీ ఏంట్రా? శనగల కర్రీ, ఓ స్వీట్, పచ్చడి తెచ్చుకున్నాం. పచ్చడితో తినాడు. అయితే ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోయాం. టెంపో 17 members మా వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము శంకనాపూర్ అయితే వెళ్తున్నాం. వచ్చాడు రా బాబు సూర్యుడు ఫైనల్లీ. మన ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉంటాయి కదా, ఇలా లేకుండా ఎలా సెట్ చేస్తున్నారు. ఇది రొటేషన్ అవుతుంది, ఇక్కడ తిరుగుతుంది. మనకి దీంట్లో ఫిల్ అవుతుంది మనం తాగడం. మెయిన్ మీకోసమే మనం అయితే తీస్తున్నాం వీడియో. మళ్ళీ మనోడు ఇంకొక రౌండ్ అయితే పెడుతున్నాం. బాగుంది బాయ్.
చల్లగా ఉన్నాయిరా ఈ వాన. ఇవి చల్లగానే ఉన్నాయి, వేడిగానే ఉన్నాయి, వేడిగానే ఉన్నాయి. ఇక్కడ ఏవో చెప్తున్నారు, ఇది మీ ఇష్టం, మరి ఎంతవరకు నిజమో అవన్నీ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే డబ్బులకే ఎస్త్ర పెడతారు వీళ్ళు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. షాప్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే పెట్టాలి. తేజ గారు చూడు, ఇప్పుడైతే మనం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. శనేశ్వరుడు టెంపుల్ అంట. ఇక్కడ అయితే లాక్స్ ఉండవంట, ఏముండవంట. మేము బెల్ట్లు కూడా ఇప్పించేసారు, ఇక్కడ ఏమైనా తెప్పరంట. ఓల్డ్ బిస్కెట్ అయిపోయారు. ఒక ఎవడు షాప్ వచ్చాడు, వచ్చి అన్న బెల్ట్లు ఇప్పేయండి, షూలు ఇప్పేయండి, ఏమీ తీసుకెళ్ళకూడదు, ఇది బట్టలు తీసుకుని వెళ్ళాలి అన్నాడు. లాస్ట్ ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ఉండి ఆడేమన్నాడంటే, ఏమేంట్రా మళ్ళీ ఏం దెబ్బ, ఇక్కడ ఏమి అక్కడ వదిలేసినా ఏమీ దెబ్బరంట, దెబ్బతాడు కళ్ళు పోతాయంట. ఏమో ఎంతవరకు నిజమో మనకు తెలీదు. వెనక్కి తిరిగి చూడకూడదా? వెనక్కి తిరిగి చూడకూడదు అంట. ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం, చూద్దాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్, స్వామి. ఇప్పుడైతే ఫోన్స్ ఎలా, ఫోన్ మంచి వీడియో తీద్దాం, ఫుల్ ఎలా ఉంటాయి. అయితే వెయిట్ చేద్దాం. ఫీలింగ్ ఎలా ఉంది? బాగానే ఉందా? ఇదిగో వీడు మా వాడు సిగ్గుపడుతున్నాడు, వీడి పేరు తేజేష్ కుమార్. నేను ఎప్పుడో వచ్చా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇక్కడికి. అయితే వేటు టెంపుల్. ఇలాంటి టెంపుల్స్కి వచ్చాక చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఏంటంటే ఆయిల్ డబ్బా కొన్నాం, ఇక్కడైతే మేము కొన్నది బయట అయితే 100 రూపీస్, రోడ్డు మీద అమ్ముతున్నారు అదే బాటిల్ 30 రూపీస్. సర్లేండి. ఛత్రపతి శివాజీ గారి ఫోటో ఇది. అతను ఎవరో తెలియదు, ఐడియా లేదు మనకి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మామయ్య గారు తీసుకున్నారు కదా అన్నీ, ఇక్కడైతే పెడుతున్నారు. అదే కోకోనట్స్. ఇదిగో మనం తీసుకున్నాను ఉప్పేది, ఉప్పే, సాల్ట్, నువ్వులు, ఆయిల్ దాని మీద పోసేస్తున్నాను. సినంతా పోయినట్టు అంట. రింగ్స్ కూడా ఉన్నారా? మనం ఇప్పుడైతే ఇది యాక్చువల్గా లేక్ ఏదో అనుకుంటా, లేక్. ఇదిగో బ్రిడ్జ్ కింద ఉన్నాం. సడన్ గా వాటర్ వచ్చేస్తే పరిస్థితి ఏంట్రా, ఇది దిగేసాం పెద్ద హీరోల్లా. ఇదేదో ఉంది ఇక్కడ, ఇది మనకి ఐడియా లేదు క్లారిటీగా. నేమ్ చదువుదామంటే నేమ్ ఐడియా లేదు. జూపిటర్ అంట. నాలుగు ఫోటోలు దిగేసి మనం అయితే వెళ్దాం. మా వాళ్ళ పైన ఉన్నారు, అక్కడి నుంచి అలా వెళ్దాం. ఇదిగో సాటర్న్ ఉంది ఇక్కడ. ఇంకా ఇదేంటిది, రాహు, కేతు, శని, మార్స్, ఇంగ్లీష్ వర్డ్స్. నవగ్రహాలు అంటారు కదా, అన్ని టెంపుల్స్ ఉంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాశీరేఖ ట్రావెలింగ్ లో గట్టిగా తింటాం మేము. మా వాడు
చూసారు అలా కట్ చేస్తున్నాడు, కత్తి బాగుంది, వినోద్ పెడతాడు. అంతా ఓకే కానీ ఫుడ్ సెట్ అట్లా. రాత్రి అయితే ఓకే చిలకలూరుపేటలో తినేసాం. పేట అదే రాత్రి చిలకలూరుపేట హోటల్లో తిన్నాం. హోటల్ కాదు, నిత్యాన్నదానం అక్కడ తిన్నాం. ఇప్పుడు ఏదో హోటల్ చూసుకుని తినేసి మంచిగా ఫొటోస్ అన్నీ దిగి చూసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చిలకలూరుపేట వారి నిత్యాన్నదానం తినాలి. మా వాళ్ళందరూ టేస్ట్ చేయాలి. బీబీకా మక్బరా లొకేషన్ మ్యాప్ అంట. ఇక్కడ బిస్కెట్ ఏంటంటే ఆఫ్లైన్లో తీసుకుంటే 25 రూపీస్, ఆన్లైన్లో తీసుకుంటే 20 రూపీస్. ఆన్లైన్లో ట్రై చేసాం బట్ ఇక్కడ నెట్ అవ్వట్లా. మా అన్నకి అయిపోయింది, వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు. నేను మా తేజ్ దగ్గర అయితే వెళ్తున్నాం. అప్పుడు మినీ తాజ్మహల్ ఆగ్రా వెళ్ళలేక ఇక్కడ చూస్తున్నారా బడ్జెట్ తాజ్మహల్కి వెళ్తున్నాం ఇప్పుడైతే మనం. అంటే మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాడైతే సజెస్ట్ చేశాడు మనకి. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం, మ్యాక్సిమం మా వాళ్ళు అందరూ చూడడం అయితే ఫస్ట్ టైం. షిరిడి అయితే సెకండ్ టైం ఇది. స్కూల్ పిల్లలు చూసారా అప్పట్లో మేము ఎలా వచ్చేవాళ్ళు. దీని కథ ఏంటో మనకి ఏం తెలియదో, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ మనం అయితే విజిట్ చేయడం వరకే. పాలీ ఫ్రీ జోన్, ఇది కెమెరా టికెట్స్. ఇప్పుడు అమ్మూడు కెమెరా ఆన్ చేయాలో చేయండి, నాది కెమెరా కో. ఇఫ్ ఇన్ కేస్ టికెట్ లాస్ట్, టోకెన్ లాస్ట్, 100 రూపీస్ ఫైన్ అంట. ఇది మెట్రో సిస్టమ్ అయిపోతా ఉంది చూద్దాం. బడ్జెట్ తాజ్మహల్కి అయితే వచ్చేసాం. మినీ తాజ్మహల్ ఇది ఏ టైంలో కట్టించారో తెలియదు కానీ సూపర్ ఉంది అసలు. నేనైతే ఎగ్జైట్ ఫీల్ అయ్యా. సేమ్ మెయిన్ తాజ్మహల్ కూడా ఎలా ఉంటుందేమో. ఇప్పుడైతే మనం తాజ్మహల్ లోపలికి చెప్పు. తాజ్మహల్ ఉండదు, తాజ్మహల్ అయితే ఆగ్రాలో తాజ్మహల్ ఉందని అయితే ఎవరు అన్నారు? రామచంద్రని పిలుద్దామా? ఇంకా 1651 to 1661 అంట. వర్త్ వర్మ 25 రూపీస్కి. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి చూస్తున్నారు. సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది ఇది. భలే ఇక్కడ ఏదో ఉంది, దీనికి ఎందుకు వెళ్దాం మనం. క్లోజ్ చేస్తారులే, వెళ్ళేసి ఏం లేదు. ఇక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడైతే. భలే ఉంది అసలు. చుట్టడా ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తాం. ఏముంది చూడండి, సమాధులు ఉన్నాయి. రెండులా ఉంది అది. మనకి ఇది కులీ కుతుబ్ షా వాళ్ళ వైఫ్ కోసం ఎలా అయితే కట్టించారో ఢిల్లీలో, ఆగ్రాలో, ఇది అలా ఔరంగజేబ్ అనే అతను ఇక్కడ మనకి వాళ్ళ వైఫ్ కోసం ఇక్కడ కట్టించారంట. సేమ్ అందుకే ఇది మినీ తాజ్మహల్ అన్నారు. పైన చూసారు ఎలా ఉందో. రావడమే బాబో, ఎండ చెత్తకొట్టేస్తుంది. ఎండ ఎక్కువైతే ఎండ అంతేలేండి, మనిషి ఏది ఎక్కువ తట్టుకోలేదు అంటారు కదా. ఇది ఇదిగో మన వెనకాల పెద్ద మినీ తాజ్మహల్ వస్తాం. ఫ్రేమ్ అయితే సూపర్ ఉంది అసలు. వీడియోలో ఎలా కనపడుతుందో కానీ మా అత్తయ్య అయితే పీస్మెంట్ ఇచ్చింది. స్కూల్ పిల్లలు అయితే భలే వస్తున్నారు అసలు.
మనం ఇప్పుడైతే ఆకాష్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ ఎలా ఉండదో తెలీదు. మేమైతే మహారాష్ట్ర థాలి, ఆంధ్ర మీల్స్, ఒరిస్సా థాలి ఇవన్నీ ఉన్నాయి. మేమైతే ఆంధ్ర మీల్స్ చెప్తాం ఫిక్స్ అయ్యింది. అని మీకేం కావాలి? ఐ వాంట్ కర్డ్ రైస్. కర్డ్ రైస్ అదే ఒకసారి ఎవర్రా వెంకటరాజు అన్నారా జీరా రైస్ అని చెప్తేనే రైస్ వచ్చేసారు. పేరుకి మాత్రం ఆంధ్ర భోజనం, ఒడిశా తాలి, పంజాబ్ తాలి, పేరుకే ఆంధ్ర భోజనం. ఏమీ లేదు హడావిడి. ఆంధ్ర భోజనం కూడా ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు? బోర్డ్స్ పెడుతున్నారు కదా, ఆ బోర్డ్స్ లో ట్రాన్స్లేట్ ఉంటది కదా, అవి పెట్టేసి రాసేసి ఆంధ్ర భోజనం అని పెడుతున్నారు. ఏం లేదు హడావిడి. ఇదిగో తేజ ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. అంతగా తినలే ఆడ, వీడు అంతగా తినకుండానే బాగుంది బాగుంది అంటున్నాడు. రెడ్ బుల్ ఎలా ఉంది అంటే లైక్ ఇక్కడ వేరే టేస్ట్ ఏమైనా ఉందా? రెడ్ బుల్ లానే ఉందా? అప్పుడు ఆకలి అంటారే వాళ్ళు. లోడ్ గేరేసుకొస్తున్నావు నీట్ గా. రెడ్ బుల్ తాగుతున్నాడు. రెడ్ బుల్ తాగేస్తాం మనం, ఫుల్ ఎనర్జీ అయితే వచ్చింది. అది తిన్నదానికన్నా ఇదే బాగుంది బాబు. మ్యాక్సిమం రోటీ రై ట్రై చేయాలి, బట్ 2 కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. దాంట్లో ఎక్కువ చెప్తున్నారు, హడావుడి అంత లేదు. టూరిస్టులు అని చెప్పేసి తెప్పేస్తున్నారు డబ్బులు. సరే ఇక్కడైతే ఎప్పుడు తెలుగు బోర్డులు అయితే ప్రిఫర్ చేయకండి భయ. ఎవరైనా మౌత్ టాక్లు చెప్తారు ఆ రెస్టారెంట్స్ ప్రిఫర్ చేయండి. నేను రాత్రి చెప్పాను కదా అదేంటది చిలకలూరుపేట భోజనం అని, ఆ టైప్ అలా. ఇవన్నీ ఫేక్. తెలుగు భీమవరం టిఫిన్స్ అంటారు, అది భీమవరం కాదు, వాళ్ళే నార్త్ సైడ్ వాళ్ళు వేలిగి అవని చెప్పేసి మోసపోయి అస్సలే వెళ్ళకండి. సరే ఎక్కడతో అయిపోయింది, మనం అయితే ఇప్పుడు లెట్స్ గో టు ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్లో కలుసుకుందాం.